నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. నిమ్మకాయ పచ్చడి అండి. సంవత్సరం పాటు నిల్వగా ఉండే నిమ్మకాయ పచ్చడి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా పక్కా కొలతలతో చేసుకోవచ్చండి. ఈ నిమ్మకాయ సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా మనకి దొరుకుతూ ఉంటాయి. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ పచ్చడిని మనం రోజు డైట్లో తీసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎంతో రుచికరంగా ఎక్కువ కాలం ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నిమ్మకాయలు ఒక 50 తీసుకున్నానండి. బాగా 2 టైమ్స్ కడిగి తుడిచి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. అంటే మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చండి. ఒక కాయని 6 కానీ 8 పీసులుగా మనము ఇలా కట్ చేసుకోవచ్చు. ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను. వాటిని జ్యూస్ పిండి కూడా వేసుకోవచ్చు. లేదా ఇలానే కూడా దీనిలో కూడా వస్తుందండి. చాలామంది కొంచెం గుజ్జు ఎక్కువగా రావాలని కూడా జ్యూసు పిండుతారు. అది కొలతలు ఎలా అంటే 4 కప్పులు నిమ్మకాయలు తీసుకుంటే 1 కప్పు పైకి వేసుకోవాలండి. నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను. ఇక్కడ కల్లుప్పు మిక్సీకి వేసుకుంటే బాగా మెదుగుతుందండి. కొద్దిగా పసుపు వేసుకుని ఇలా కలుపుకుని ఒక 2 డేస్ ఉంచుకోవాలి. తర్వాత మనము 4 కప్పులు నిమ్మకాయ అయినప్పుడు 1 కప్పు కారం అండి వేసి ఇలా కలిపి ఒక్కరోజు ఊరనివ్వాలి. రెండు కప్పులు వేసుకున్నాను. 8 కప్పులు వచ్చింది కాబట్టి నేను 2 కప్పులు కారము వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 డే అలా ఊరిన తర్వాత మనము ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి దానిలో పోపు పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు వేయాలి. కొద్దిగా వేసి చూస్తాము ఆయిల్ కాగిందా లేదా అని తెలుస్తుందండి. అది చటపటలాడుతుండేటప్పుడు తర్వాత ఎక్కువగా ఆవాలు మనము వేసి బాగా చటపటలాడాలండి. సౌండు వస్తుంది. వచ్చినప్పుడు మనము స్టవ్ ఆపేసేయాలి. చాలా చాలా మంచిదండి నిమ్మకాయ పచ్చడి. సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం రోజు డైట్లో కూడా మనము దీన్ని తీసుకుంటూ ఉండాలి. మెంతులు పొడి అండి, కొద్దిగా ఇంగవండి, ఎల్జీ ఇంగవ కొద్దిగా వేస్తున్నాను. అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రము వేసుకోవాలండి. ముందుగా వేస్తే నల్లగా అయిపోతుంది. దీన్ని బాగా కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి వేసుకుని కలుపుకోవాలండి. ఆయిల్ కావాలంటే ఇంకా మనం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ వాడకుండా కూడా నిమ్మకాయ పచ్చడి చేసుకుంటారండి. చాలా చాలా టేస్ట్గా ఉండే నిమ్మకాయ పచ్చడి. సో అందరూ కూడా ఇలా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. నిమ్మకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది.